హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాహీన్ హర్షాన్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, టుడే లాగ్ వచ్చేసి ఈరోజు టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి టమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఇవి వేయించుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, వేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, వేసుకొని అలానే టమోటాలు వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేద్దాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసేసి మూత పెట్టుకుందాం. ఇంకా టమాటాలు ఉడికిన తర్వాత పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని ఎగ్స్ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం.
అలానే కొంచెం కారం, కొద్దిగా కొన్ని మిరపకాయలు వేసుకున్నాం కదా, మనం చూసుకొని వేద్దాం. కారం, పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కాబట్టి కారం కొంచెం చూసి వేద్దాం, లేదంటే మళ్ళీ మంట ఉంటుంది కదా. ఆ పిల్లలు ఎక్కువ మంట ఉంటే తినరండి, అందుకనే కొంచెం తగ్గించే వేసుకుంటాను నేనైతే. అస్సలు తినరు వీళ్ళు, వాళ్ళ కోసం మేము కూడా కారం తగ్గించే తింటున్నాను. ఓకే, సాల్ట్ కొంచెమే వేసాను కదా ఇందాక, కొంచెం యాడ్ చేసి ఇంకా ఎగ్స్ వేసేస్తా. ఇప్పుడు ఎగ్స్ వేసేసి ఇంకా మూత పెట్టేస్తే మంచిగా ఉడికి ఉంటాయన్నమాట ఎగ్స్. ఉప్పు కారం అంతా ఇప్పుడు సరిపోని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి అలా ఉంచేస్తే చక్కగా ఉడుకుంటుంది అనమాట. మనం కలపకూడదు, ఇంకా కలపకుండా అలానే వదిలేయాలి. కలిపితే మొత్తం మళ్ళీ విడివిడిగా అయిపోతాయి కదా, కలపకుండా నేనైతే ఒక 7 ఎగ్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా కదపకుండా వాటిని అలానే ఉంచేసి మూత పెట్టేద్దాం. పెట్టేసి కొంచెం సేపు ఉంచితే అదే ఉడుకుద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మూతలో. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికింది. ఇలా ఇంకా కదపకుండా ఇలా ఉంచేస్తే ఏ ఎక్కువ కాయగా ఇలా ఉడికి ఉంటుందన్నమాట. మనం కలిపిన కాడ నుంచి ఏంటంటే మొత్తం విడివిడిగా అయిపోద్ది అనమాట. అందుకనే కలపకుండా అలా వదిలేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడికింది. కొంచెం ధనియా పౌడర్ చల్లుకున్నాను, ఇంకా అయిపోద్ది. ఓకేనా, యమ్మీ యమ్మీ టమోటో అండ్ ఎగ్ కర్రీ రెడీ. దీంట్లో కొంచెం ధనియా పౌడర్ చల్లుకుంటే ఓకే, కర్రీ ఫినిష్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా అయితే మొత్తం వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఓకే బాయ్.